వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పోఖ్రాన్ ఈ పేరు వింటేనే పాకిస్తాన్ గుండెల్లో దడ. భారత్ నిర్వహించిన అణు పరీక్షలు జరిగింది అక్కడే. అంతేకాదు, తాజాగా మంగళవారం భారత త్రివిధ సైనిక దళాల విన్యాసాలు జరిగేది కూడా అక్కడే. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ భారత్ శక్తి. భారత్ ఇప్పుడు గతంలో మాదిరి కాదు. ఇప్పుడు అది ప్రపంచంలోని అగ్రగామి సైనిక శక్తుల్లో ఒకటి. అలాంటి సైనిక శక్తికి చెందిన త్రివిధ దళాలు వార్ గేమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఈ మాట చెబితేనే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో దడ మొదలైంది. భారత్ ఆర్మీ ఫైర్ పవర్ ఏంటో ఈ సైనిక విన్యాసాలు చాటి చెప్పనున్నాయి. మరీ ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా ఆయుధ వ్యవస్థల శక్తి సామర్థ్యాలను గొప్పగా ప్రదర్శించనున్నాయి. ఈ విన్యాసాలను చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పోఖ్రాన్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశ సైనిక సామర్థ్యాలను, యుద్ధ సన్నద్ధతను ఈ విన్యాసాలు ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి. భారత శక్తి పేరుతో జరిగే విన్యాసాల్లో త్రివిధ సైనిక దళాలు పాల్గొంటున్నాయి. దీనికోసం కృత్రిమ యుద్ధ రంగాన్ని సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం కింద ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. విన్యాసాల అనంతరం వివిధ యుద్ధ సామాగ్రి, ఆయుధాల ప్రదర్శన కూడా ఉంటుంది. యుద్ధ సమయాల్లో త్రివిధ సైనిక దళాల మధ్య సమన్వయం అత్యంత కీలకం. అలాంటి సమన్వయం ఏ అంశాలు అవసరం, ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాంటివి చర్చించుకునేందుకు ఈ విన్యాసాలు ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తాయి. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు, మందుగుండు ఉపకరణాలు, ఆయుధ వ్యవస్థలు లాంటి వాటిని ఈ విన్యాసాల సందర్భంగా ప్రదర్శించనున్నారు. సైనిక దళాల యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఇలాంటి విన్యాసాలను నిర్వహిస్తూ ఉంటారు. దేశీయ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, టార్పెడోలు, ఆన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఏఐ ఆటోమేషన్ సిస్టమ్స్, రోబోటిక్స్, మందుగుండు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, నిఘా, ఆల్టర్నేట్ పవర్ సొల్యూషన్స్, 3D ప్రింటెడ్ బంకర్లు, ఆపరేషనల్ లాజిస్టిక్స్, మొబిలిటీ, ట్రైనింగ్ సిమ్యులేటర్స్ లాంటి మరెన్నో అంశాలు ఈ విన్యాసాల్లో చోటు చేసుకోనున్నాయి. ఐసీఏ తేజస్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, లైట్ వెయిట్ టార్పెడో, ఆటోనమస్ కార్గో క్యారియింగ్ ఏరియల్ వెహికల్, మొబైల్ యాంటీ డ్రోన్ సిస్టమ్, T-90 ట్యాంకులను ఈ విన్యాసాల్లో చేర్చారు. అంతేకాకుండా ధనుష్, శరంగ్, K9 వజ్ర, పినాకా లాంటి ఆర్టిలరీ ప్లాట్ఫామ్స్ ప్రదర్శించనున్నారు. స్వాతి వెపన్ లొకేటింగ్ రాడర్, UAV లాంచ్ ప్రిసిషన్ గైడెడ్ మునిషన్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్, లాజిస్టిక్ డ్రోన్లతో సహా వివిధ రకాల డ్రోన్లు కూడా ఈ విన్యాసాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం రక్షణ పరిశ్రమకు కూడా విస్తరించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం డిఫెన్స్ పరిశ్రమలో పెను మార్పులకు దారితీసింది. 2020 నుంచి దేశంలో ఈ పరిశ్రమలో స్వదేశీ తయారీ బాగా జోరందుకుంది. దేశీయ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఆత్మ నిర్భర భారత్ ప్రోత్సహించింది. ఆయుధ తయారీ లాంటి వాటిలో దేశం స్వయం సమృద్ధి చెందడంలో ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. దీంతో డిఫెన్స్ రంగంలో క్రమంగా విదేశీ దిగుమతులు తగ్గుతున్నాయి. దేశీయ వాటా అధికమవుతుంది. 2023నే ఉదాహరణగా తీసుకుంటే మొత్తం కాంట్రాక్టులో 98% దేశీయ పరిశ్రమలకే దక్కాయి.
పోఖ్రాన్లో జరుగుతున్న విన్యాసాలు వివిధ కారణాలతో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా సరిహద్దుల్లో మన సైన్యం ఇటీవలి కాలంలో గణనీయంగా బలోపేతమైంది. అది చైనాకు మింగుడు పడడం లేదు. భారత సైన్యం ఇప్పుడు వాస్తవాధీన రేఖ పొడుగున పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ కు సంబంధించి 2 కొత్త రెజిమెంట్లను ఏర్పాటు చేయనుంది. మరికొద్ది నెలల్లో ఈ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ఈ పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ ను పోఖ్రాన్ జరిగే యుద్ధ విన్యాసాల్లో ప్రదర్శించనున్నారు. ఈ దీర్ఘశ్రేణి రాకెట్ సిస్టమ్స్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిజైన్ చేసి తయారు చేసింది. ఇది ఖచ్చితమైన గురితో శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఈ రాకెట్ కు ఉన్న శక్తి సామర్థ్యాలు చైనాను ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా రాకెట్ ఫోర్స్ కు ధీటుగా పినాకా రాకెట్స్ పనిచేస్తాయి. చైనా సరిహద్దులో భారత్ పినాకా రాకెట్స్ ప్రయోగించగల ప్రత్యేక రెజిమెంట్లను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో రెజిమెంట్ 6 పినాకా లాంచర్లతో కూడిన 3 బ్యాటరీలను కలిగి ఉంటుంది. 6 పినాకా లాంచర్లతో కూడిన ఒక్కో బ్యాటరీ 44 సెకండ్లలో 72 రాకెట్లను ప్రయోగించగలుగుతుంది. 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు సామర్థ్యాలను కూడా ఈ రాకెట్లు ధ్వంసం చేయగలుగుతాయి. ఈ రాకెట్లను భారత్ తన సరిహద్దులో మోహరించేందుకు ప్రయత్నించడంపై చైనా మండిపడుతుంది. సరిహద్దులో టెన్షన్ పెంచేందుకే భారత్ ప్రయత్నిస్తుందని ఆరోపించింది. అదే సమయంలో చైనా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలో 2 దేశాల మధ్య 20 రౌండ్ల శాంతి చర్చలు జరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న ప్రాంతాలకు దళాలను వెనక్కు తీసుకోవాలన్న భారత్ డిమాండ్పై చైనా స్పందించడం లేదు. చైనా సరిహద్దులో పినాకా రాకెట్ రెజిమెంట్స్ ను మోహరించాలన్న నిర్ణయం కొత్తదేమీ కాదు. 6 పినాకా రెజిమెంట్ల ఏర్పాటుకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ, L&T కంపెనీలు ఇందుకు అవసరమైన ఉపకరణాల సరఫరాలకు కాంట్రాక్టులు పొందాయి. 2024 నాటికే 6 రెజిమెంట్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 2 రెజిమెంట్లను అత్యవసర ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. జూన్ నాటికి ఈ రెజిమెంట్ల ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాలం చెల్లిన గ్రాండ్ BM-21 రాకెట్ సిస్టమ్ స్థానంలో పినాకా రాకెట్ సిస్టమ్ వస్తుంది. సైనిక మౌలిక వసతులను ఆధునీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది. పినాకా రాకెట్ సిస్టమ్స్ ను ఎగుమతి చేసే అవకాశాలను కూడా భారత్ పరిశీలిస్తుంది. అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు ఈ రాకెట్ వ్యవస్థ కొనుగోళ్లకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆర్మేనియా దేశానికి ముందుగా వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియా, నైజీరియా లాంటి దేశాలు కూడా పినాకా రాకెట్ సిస్టమ్ కొనుగోలుకు ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో భారత్ గణనీయ వాటా పొందేందుకు పినాకా రాకెట్ సిస్టమ్స్ లాంటివి తోడ్పడనున్నాయి. 2028 సంవత్సరం నాటికి భారతదేశ వార్షిక రక్షణ ఉపకరణాల ఉత్పత్తి 3 లక్షల కోట్ల రూపాయలను చేరుకోనుంది. అదేవిధంగా ఎగుమతులు 50,000 కోట్ల రూపాయలను చేరుకోగలవని అంచనా. 2014లో దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తి 44,000 కోట్ల రూపాయలుగా ఉండింది. నేడు అది 1,00,000 కోట్ల రూపాయలను దాటింది. రాబోయే సంవత్సరాల్లో మరింత వృద్ధి చెందనుంది. భారత శక్తి విన్యాసాల సందర్భంగా సుమారుగా 60 ఆయుధ వ్యవస్థలను సైన్యం ప్రదర్శించనుంది. బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైల్స్,
ఆకాశ్, ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ లాంటివి కూడా ఈ ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి. వాయు సైన్యం ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్స్, హిందుస్థాన్ టర్బో ట్రైనర్ విమానాలు లాంటి వాటిని ప్రదర్శించనుంది. నౌకాదళం కూడా ఈ విన్యాసాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్డ్ గన్స్, మొబైల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, లైట్ వెయిట్ టార్పెడోలు, ఫైర్ ఫైటింగ్ బ్యాట్స్ ను అది ప్రదర్శించనుంది. ప్రస్తుతం దేశంలో ఒకవైపున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రానుందనే వార్తలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మరోవైపున పోఖ్రాన్లో భారత్ నిర్వహించే భారత శక్తి విన్యాసాలు పొరుగు దేశాల్లో గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.